అందరికీ నమస్తే అండి. కొంతమంది షాప్ దగ్గరకొచ్చి మియాక్సాన్ ప్లస్ ఇంజెక్షన్లు, ఇవి కోల్కాల్సిఫర్ సస్పెన్షన్స్ కానీ, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ కానీ తీసుకెళ్తున్నారు ఓన్గా. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. అంటే 1 ఇయర్ బ్యాక్ రాసినవి, 2 ఇయర్స్ బ్యాక్ రాసినవి, ఏం కాదు మా ఆర్ఎంపీ తెచ్చుకోమన్నారు అని చెప్పి తీసుకెళ్తున్నారు. అట్లా వాడొద్దండి. అవి ఎక్కువ రోజులు వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. సో వీలైనంత వరకు డాక్టర్ చెప్పిన రివ్యూ ఎన్ని రోజులకు రాస్తే అన్ని రోజులకు వచ్చి తీసుకొని వాడండి. ఇవి నార్మల్ ఇంజెక్షన్ లాగా ఆప్టిన్యూరాను వారానికి ఒకసారి చేయించుకుంటే అట్లా ఓకేలే, కానీ ఇవి ఎక్కువ పవర్ ఉంటాయి అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఓన్ రిస్క్ తీసుకోకుండా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడండి. గ్యాస్ అయినా ప్యాంటాప్ అయినా రోజు వాడాల్సిన అవసరం లేదండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. ఇది ఎక్కువ వాడకండి. ఒకవేళ ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తే ప్యాంటాప్రజోల్ కానీ ఏమైనా కానీ 3 రోజులకు ఒకటి పరగడుపును వేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ మీరు ఏమైనా యాంటీబయాటిక్స్ డాక్టర్ రాసినట్లయితే అవి వాడినంతకాలం రోజు పరగడుపున వేసుకోవాల్సి వస్తుంది. మీకు అల్సరు అలాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీగా డాక్టర్ రికమెండ్ చేస్తేనే వాడండి. అనవసరంగా ఎక్కువ మందులు వాడి లేనిపోని రోగాలు అంటే ఒకటి తగ్గుతుందని ఇంకో 10 తెచ్చుకోవద్దు. మెడిసిన్ వల్ల మనకి ఎంత ఉపయోగం అయితే ఉంటుందో అంతకంటే 10 రెట్లు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఆప్టిన్యూరాన్, పాలిపియన్ అని. ఇవి మ్యాక్సిమం ఊర్లో డాక్టర్స్ కానీ బాటిల్స్ పెట్టిన వాళ్ళకి, మోషన్స్ అయ్యి ఫీవర్ వచ్చి నీరసంగా ఉన్న వాళ్ళకి సెలైన్ బాటిల్లో ఎక్కిస్తారనమాట. ఎర్ర ఇంజెక్షన్, పచ్చ ఇంజెక్షన్ అంటారు కదా, అదే ఇది. సో మియాక్సాన్ ప్లస్ అని ఇందాక చూపించింది కూడా కొంచెం దీని రిలేటెడే. ఇది ఓన్లీ బి కాంప్లెక్స్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, కానీ ఇందాక ఫస్ట్ చూపించింది మాత్రం పవర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. డాక్టర్ రికమెండ్ చేసింటే ఏం పర్లేదు, అది మీ ఓన్ రిస్క్ అయితే తీసుకోవద్దు. అందుకే ఇది మళ్ళీ చూపించాల్సి వచ్చిందండి. మీరు ఆ ఇంజెక్షన్ బదులు ఈ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు రోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ. ఈ మందుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.